జీవితంలో ఒక్కసారి కూడా అప్పు చేయలేదు. అది భారతంలో యక్ష ప్రశ్నలు అని ఉంటాయి. పాండవులందరూ నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు యక్షుడు ఒక్కొక్కళ్ళని లోపలికి సముద్రం మడుగులో తోసేస్తాడు, లాగేసుకుంటాడు. ఒక ధర్మరాజు మిగులుతున్నప్పుడు ధర్మరాజుని యక్ష ప్రశ్నలు అడుగుతాడు చాలా. ఆ ప్రశ్నల్లో ఒకటి ఏమిటంటే, మనశ్శాంతిగా ఉండేవాడు ఎవడు అంటే అప్పు లేనివాడు. మీరెంత కష్టపడి సంపాదించినా ఫస్ట్ అయ్యేటప్పటికి అప్పులాడు గుమ్మం ముందు ఉన్నాడు అనుకోండి, మనసు. ఎందుకంటే తీసుకుంటున్నప్పుడు ఉన్న మజా ఇచ్చేటప్పుడు ఉండదు. అవునా కదా? అప్పు చాలా కష్టంగా తీసుకుంటారు, కానీ ఇచ్చేటప్పుడు ఏదో మన సొమ్ము మనదంతా మన సొమ్మంతా దోచి వాడికి పెడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అది ఫస్ట్ పాయింట్.